ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్లపై ఒట్లు, తన వారికి దోపిడీ సొమ్ము నోట్లు. ఇది స్థూలంగా 20 నెలల కాంగ్రెస్ పాలనలో కనిపిస్తున్న రేవంత్ వైఫల్యం. సోనియమ్మ 6 గ్యారెంటీలు ఇస్తే తాను 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తారని చెప్పిన రేవంత్ అదే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. చేతులారా అపహాస్యం చేస్తున్నాడు. ఉద్యమంలోనూ ఎరుగని నిర్బంధకాండను నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్నాడు. ఎమర్జెన్సీని తలపించే పాలనను అందిస్తూ యమభటులను మరిపిస్తున్నాడు. ఏడాదిన్నర దాటిన పాలనలో ప్రజలను ఎడతెగని నయవంచకు గురి చేస్తున్నాడు. పోలీసులతోనే పోలీసుల కుటుంబాలను కొట్టించిన ఘనతను మూటకట్టుకుంటున్నాడు. చదువుకునే లైబ్రరీలోనే విద్యార్థులపై లాఠీచార్జ్ చేయిస్తూ నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక్ నగర్ని శోకనగర్గా మార్చాడు. తన చేతిలో రిమోట్లా మారిన హైడ్రాతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో తొక్కిస్తున్నాడు. లగచర్ల బిడ్డలపై 3rd డిగ్రీ ప్రయోగించాడు. రాష్ట్రాన్ని దివాలా తీయించి దిక్కుమాలిన ప్రచారంతో తెలంగాణ పరపతిని ఘోరంగా దెబ్బతీస్తున్నాడు. అందుకే గుంపు మేస్త్రి ఇజ్జత్ను ప్రజలు ఇదిగో ఇలా తీసి పడేస్తున్నారు. నచ్చిన ఒక లారీ కొడుతా ఎక్కడ సరిపోతలేదు. ఒక సంచి కొందామంటే లైన్లో చెప్పులు పెడుతున్నాము. మేము ఆధార్ కార్డు బట్టి ఇష్టపడుతున్నాం కానీ అది సరిపోతలేదు పబ్లిక్. మరి 10 ఏళ్ళ నుంచి మాకు ఎప్పుడు షార్టేజ్ లేదు యూరియా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు షార్టేజ్ ఉంది? ఒక్కొక్కరకు 4-5 ఎకరాల పొలం ఉన్నది కానీ ఒక్క సంచి, ఒక ఆధార్ కార్డు, ఒక్క సంచి మాత్రమే ఇస్తున్నారు. మిగతా యూరియా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ప్రభుత్వం వెంబడే చర్య తీసుకొని అందరికీ యూరియా అందుబాటులో ఉంచి, గత ప్రభుత్వంలో ఈ అవసరం లేకుండే కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం చాలా అవస్థలు పెడుతున్నారు. దానికి ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ రైతుల కష్టాలు తీర్చాలని మా విజ్ఞప్తి. గుంపు మేస్త్రి పాలనలో తెలంగాణ ఆర్థిక వృద్ధి పూర్తిగా మందగించింది. కేసీఆర్ మార్కు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్కు పాలన దేశం ముందు నవ్వుల పాలవుతుంది. పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. 6 గ్యారెంటీలు పూర్తిగా అధోగతి పాలయ్యాయి. సంక్షేమం అటకెక్కింది. రైతు సంక్షేమానికి రాహుకాలం వచ్చింది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల రెక్కల కష్టంతో గద్దెనెక్కినటువంటి రేవంత్ అవసరం తీరాక నిర్దాక్షిణ్యంగా వారి లెక్కలు విరిచి డొక్కలు తీస్తున్నాడు. అంతేనా, అధికారం మీద ఆశతో నాడు అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు అమలుకు ఆపసోపాలు పడుతున్నాడు. నిధులు ఏడికెళ్ళి తెచ్చుడు ఎట్లిచ్చుడు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. పైసల కోసం పోతే దొంగను చూస్తున్నట్టు చూస్తున్నారంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అప్పు పుడతలేదు, ఎవరు నమ్ముతలేరంటూ తెలంగాణ పరువును బజార్న నిలబెడుతున్నాడు. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను అడ్డంగా బుక్ చేశాడు. నమ్మి ఓటేసిన పాపానికి నెట్టేట ఉంచేస్తున్నాడు. రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగుల బకాయిలు, ఫీజు రీఎంబర్స్మెంటు ఇలా అన్నింటికీ పంగనామాలు పెట్టేశాడు. నిధులకు ఎగనామం పెట్టి దివాలా అంటూ రాష్ట్ర పరపతిని దిగజార్చి చివరికి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చేస్తున్నాడు. తెలంగాణను ఒక పాడి ఆవులా వాడుకుంటున్న రేవంత్ మన రాష్ట్రం సొమ్మును ఢిల్లీకి సూట్ కేసుల్లో తీసుకెళ్తున్నాడు. రాహుల్ గాంధీ జేబులను నింపుతున్నాడు. కానీ ప్రజలకు చేస్తున్నదేమీ లేదు. ఆ మాటకొస్తే తెలంగాణలో అసలు ప్రభుత్వమే లేదనిపించేలా పాలిస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి. అందుకే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటూ ప్రైవేటు ఆసుపత్రులు రేవంత్ ప్రభుత్వానికి ధమ్కి ఇచ్చాయి. 20 నెలల్లో బకాయి పడ్డ 1000 కోట్లు 10 రోజులు ఇస్తేనే సరే, లేకుంటే సేవలు నిలిపివేస్తామని నిర్దాక్ష్యంగా చెప్పేశాయి. గత జనవరిలో విడుదల చేసినటువంటి 117 కోట్లు ఏ మూలకు సరిపోవడం లేదని, ప్యాకేజీల సవరణ, ఒప్పందాల పునరుద్ధరణ వంటి హామీలు అటకెక్కాయంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నిలబెట్టి కడిగి పారేస్తున్నారు.
బకాయి పడ్డ 1000 కోట్ల రూపాయలు 10 రోజుల్లో క్లియర్ కాకుంటే ఈ నెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతాయని తెగేసి చెప్పేశాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న సేవల కొనసాగింపు ఇక కష్టమేనని తేల్చేశాయి. చివరకు ఇదే సీఎం రేవంత్ రెడ్డి 15 ఆగస్టు రోజు కూడా పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎన్నికలకు ముందు 10 లక్షలు ఇస్తామని చెప్పిన రేవంత్ ఇప్పుడు బకాయిలు చెల్లించడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్. మసకబారిన ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాం. జబ్బు పడ్డ గరీబులకు ఇది మేమిచ్చిన భరోసా. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ప్రజారోగ్యం పరిడవిల్లింది. వైద్య వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ ఉండేది. ఆ శాఖకు మంత్రిగా ఉన్న హరీష్ రావు నెలకు 16 రివ్యూలు చేసేవారు. వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేసేవారు. బకాయిల మొత్తాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలగకుండా చూసేవారు. ఆశా కార్యకర్త నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్ల వరకు అందరి గురించి ఆరా తీసేవారు. అలాంటిది ఇప్పుడేం జరుగుతోంది? మైకు దొరికిందంటే గుంపు మేస్త్రి కంపు నోటి నుంచి గబ్బు మాటల గుబాలింపులే. కీలక శాఖలను తన కింద పెట్టుకుని తమాషాలు చూస్తున్నాడే కానీ ఎవరికీ పైసా విధిల్చింది లేదు. ఆ వైద్యారోగ్య శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించాడు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికని కేసీఆర్ వేసినటువంటి పునాది రాయి పనుల్లో ఇసుమంతైనా పురోగతి లేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిమ్స్ పరిస్థితి మరీ దారుణం.